తులారాశి వారు ఉత్సాహంగా ఉల్లాసంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కూడా ఈరోజు వీరికి సంతృప్తికరంగా ఉంటాయి. బంధుగణం నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని ఈరోజు తులారాశి వారు తీసుకుంటారు. వీరి శ్రమ కూడా ఫలిస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వ్యాపార వర్గాల వారికి గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంది. ఉద్యోగ వర్గాల వారికి ప్రభుత్వం నుంచి అవార్డులు రివార్డులు అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి పదవీ యోగ సూచనలు, సినీ టీవీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే సాంకేతిక విద్యా అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రయత్నిస్తున్నారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. మహిళలు శుభకార్యాలు నిర్వహిస్తారు. శాల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రతి పనుల్లో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. పనుల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. కుటుంబ చికాకులు కూడా అధికంగా ఉంటాయి. మానసిక అశాంతి ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. జ్వరము, వాత సంబంధిత రుగ్మతలు బాగా బాధిస్తాయి. స్నేహితులతోటి కూడా వృశ్చిక రాశి వారు విభేదిస్తారు. ప్రయాణాలు కూడా చివరిలో వాయిదా వేసుకుంటారు. వీరిపై విమర్శించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. దీనివల్ల కూడా వీరు కొంతవరకు మనస్తాపం చెందుతారు. ఆదాయం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందకిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక బదిలీలు. రాజకీయ వైద్య రంగాల్లో అన్నిటా కూడా అప్రమత్తత పాటించడం చాలా మంచిది. సినీ కళాకారులకు పోటీదారుల నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు నిరుత్సాహం చెందుతారు. మహిళలకు మనోవేదన అధికమవుతుంది. శాల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఇంటా బయట కూడా పరపతి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. రహస్య విషయాలు కొన్నింటిని ఈరోజు ధనురాశి వారు తెలుసుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు ఎవరైతే హాజరవుతారో వారు కూడా విజయాలు సాధిస్తారు. బంధువులతోటి సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి, ఓ కొలిక్కి వస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులకు నూతన అవకాశాలు ఏవైతే లభిస్తాయో అవి సంతోషాన్ని ఇస్తాయి. విద్యార్థులు కూడా ఈరోజు అనుకూల ఫలితాలను సాధిస్తారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. శాల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు లేత పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సాధించాలి అన్న పట్టుదల పెరుగుతుంది. కుటుంబ సమస్యలను కూడా ఈరోజు ఈ రాశి వారు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. శత్రువులను సైతం స్నేహితులుగా మార్చుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు కూడా సానుకూలంగా పూర్తవుతాయి. విలువైనటువంటి వస్తు సామాగ్రిని ఈరోజు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారం అందవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో మంచి నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. అడుగు ముందుకు వేస్తారు. రాజకీయ వైద్య రంగాల వారు కూడా నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులకు పురస్కారాలు. విద్యార్థులకు సాంకేతికపరమైనటువంటి విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. జాతకంలో ఈ 9 గ్రహాల యొక్క ప్రభావం వైవాహిక జీవితం మీద చెడు స్థానంలో ఉండగా ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఒక వ్యక్తి జాతకాన్ని పరిశీలన చేస్తే కొన్ని గ్రహాలు అతనికి యోగిస్తాయి, కొన్ని గ్రహాలు అవయోగిస్తాయి అని చెప్పవచ్చు. అంటే కొన్ని గ్రహాలు మంచిని కలిగిస్తే కొన్ని గ్రహాలు చెడుని కలిగిస్తాయి. అలా మంచిని కలిగించే గ్రహాలు ఈ సప్తమ స్థానం అంటాం కదా, జన్మలగ్నం నుంచి కానీ జన్మరాశి నుంచి కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవి యోగించే గ్రహాలు కాబట్టి వైవాహిక జీవితంలో చక్కగా ఉండడానికి భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా అక్కడ ఏదైనా చెడు గ్రహాలు ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ప్రధానంగా నీచలో గ్రహాలు ఏదైనా ఉన్నప్పుడు కానీ అంటే కొన్ని గ్రహాలు కొన్ని రాశుల్లో సంచరించే సమయాన్ని నీచ స్థానంగా చెప్తుంటాం. ఉదాహరణకు మేషరాశి సూర్యగ్రహానికి ఉచ్చ స్థానం అయితే తులారాశి నీచ స్థానం. అదేవిధంగా కర్కాటక రాశి గురుగ్రహానికి ఉచ్చస్థానం అయితే మకర రాశి నీచస్థానం. అదేవిధంగా కుజగ్రహానికి మకర రాశి ఉచ్చరాశి అయితే కర్కాటక రాశి నీచస్థానం. ఈ విధంగా ఆ నీచ స్థితిలో ఉన్నటువంటి గ్రహాలు వైవాహిక జీవితాన్ని కానీ వీక్షణ చేత అంటే చూపు చేత కానీ లేదా ఆ స్థానంలో ఉండడం వల్ల కానీ కొంతవరకు వాటి వల్ల ఏంటంటే సమస్యలు రకరకాలుగా వస్తుంటాయని చెప్పవచ్చు. అంటే ఒక గ్రహం ఉంటే ఒక సమస్య వస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే ఎవరి జాతకంలో అయితే సూర్యగ్రహం వారి యొక్క వైవాహిక జీవితాన్ని ప్రభావం చేస్తూ అక్కడ చెడు గ్రహంగా ఉందో అంటే ఒక వ్యక్తి కిందగా చెప్పినట్టుగా సూర్యగ్రహం యోగించవచ్చు, ఒక వ్యక్తికి యోగించకపోవచ్చు. ఆ విధంగా సూర్యుడు చెడు స్థానాలకు అధిపతి అయి
వైవాహిక జీవితాన్ని కొంతవరకు ఇబ్బందికరంగా మార్చినప్పుడు ఏమవుతుందంటే ఆ దంపతులకు సూర్యగ్రహం దోషంగా ఉన్నప్పుడు ప్రధానంగా భార్యాభర్తలు ఒకరి మాట అంటే ఒకరు లెక్క చేయరు అని చెప్పవచ్చు. భర్త మంచి చెప్పినా భార్య వినదు, భార్య మంచి చెప్పినా భర్త వినే ప్రయత్నం చేయడు. అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే భార్యాభర్త ఇద్దరు కలిసే ఉంటారు, కానీ సూర్యగ్రహం దోషంగా ఉండడం చేత భార్యాభర్తలు ప్రతి విషయంలో ఒకరి మీద ఒకరు పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి వీరి పెత్తనానికి ఆధిపత్య పోరుకు లొంగరో, ఎప్పుడైతే వారు కూడా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారో అప్పుడు సమస్యలు ఎదుర్కొంటాయి. అటువంటి వారు ఏం చేయాలంటే వారి ఇంటి ఆవరణలో వారికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక తులసి మొక్కను నాటి ప్రతిరోజు కూడా తులసి చెట్టుకు నీరు పోస్తూ ఉదయం సాయంకాలం, లేకపోతే ఉదయం కానీ సాయంకాలం కానీ, అంటే వీళ్ళంటే 2 పూట లేదా 1 పూట అక్కడ తులసి చెట్టు దగ్గర దీపారాధన చేస్తూ ఉండాలి. కొన్ని ఇళ్లలో మనం పరిశీలించేస్తే వారి ఇంట్లో ఏమైపోతుందంటే పాతపడిపోయినవి, చిరిగిపోయినవి ఈ దుస్తులు అంటాం కదా ఏవైతే ఉన్నాయో వాటిని ఓ పట్టాన పడే ఉన్నీలే ఉపయోగపడతాయి, పనికొస్తాయని చెప్పేసి ఎక్కడో ఒక చోట ఒక అలమరాలను ఒక ర్యాక్లో ఏర్పాటు చేస్తుంటారు. అలా అవి ఎక్కువ అవుతుంటాయి కానీ వాటిని తీసి మార్చే ప్రయత్నం కానీ, ఎవరికైనా బీదవారికి ఇచ్చే ప్రయత్నం కానీ, లేకపోతే బయట పడేసే ప్రయత్నం కానీ ఏ విధంగా కూడా చేయరు. మరికొంతమంది చూస్తుంటే చెప్పులు ఉంటాం కదా వాటిని విపరీతంగా షూస్ కావచ్చు, చెప్పులు కావచ్చు కొంటుంటారు. ఆ తర్వాత అవి ఏదైనా ప్రాబ్లం వచ్చి అంటే చిరిగిపోయినా విరిగిపోయినా కూడా వాటిని కూడా బయటపడేసే ప్రయత్నం చేయరు. ఉండిలే కుట్టించుకుందామనో ఇంకొక కారణమనో ఏం చేస్తారంటే అలా పాడైపోయినటువంటి చెప్పులు ఇంకా చెప్పాలంటే అవి వారి ఇంట్లో ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ విధంగా చిరిగిపోయిన పాడైపోయినటువంటి వస్త్రాలు కానీ, లేకపోతే పాడైపోయినటువంటి చెప్పులు కానీ వారి ఇంట్లో ఎప్పుడైతే ఉంటాయో అటువంటిప్పుడు ఏమవుతుందంటే శని రాహుగ్రహాల ప్రభావం ఆ దంపతుల మీద ఎక్కువ అవుతుంది. అదీ కాక జాతకంలో వారికి ఒకవేళ శనిగాని అవయోగించే స్థానంలో, అంటే ఇబ్బంది పెట్టే స్థానంలో శని కానీ రాహు కానీ ఉంటే వారిద్దరూ కలిస్తే లేదా వారిద్దరు కానీ వైవాహిక జీవితం మీద ప్రభావం చూస్తే మాత్రం వారు పెట్టే కష్ట నష్టాలు అంతా ఇంత కాదని చెప్పవచ్చు. అంటే శని వైవాహిక జీవితాన్ని ప్రభావం చేసే అనుకుందాం, చెడుగా ఉంటూ ఆ సమయంలో ఆ శనిగ్రహ బాధలు భరించడం మనందరికీ కష్టం. రాహువు కూడా శని లాంటి ఫలితాలు ఇస్తారని చెప్పి జ్యోతిష్శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ విధంగా ఇంట్లో ఎప్పుడైతే పాతపడిపోయినా చిరిగిపోయిన బట్టలు కానీ, లేకపోతే ఉపయోగంలో లేని చెప్పులు లాంటివి కానీ ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటుంటామో అప్పుడు ఏమవుతుందంటే ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం అధికమవుతుంది. దీనివల్ల ఏంటంటే వైవాహిక జీవితంలో లేనిపోని మనస్పర్ధలు ఏర్పడడం జరుగుతుంది. 3వ వ్యక్తి ప్రమేయం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు లాంటివి ఎక్కువైపోతుంటాయి. అది తల్లి కావచ్చు, అత్తగారు కావచ్చు, బావ కావచ్చు, బామర్ది కావచ్చు, పక్కింటి వారు కావచ్చు, ఎవరినా కూడా కావచ్చు. ఈ విధంగా 3వ వ్యక్తి ప్రమేయం వల్ల భార్యాభర్తలు ఇప్పుడు కూడా గొడవపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధమైన సమస్యలు, అదేవిధంగా జీవిత భాగస్వామికి ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు కొంతమంది దంపతులను పరిశీలించేస్తే చిన్న వయసులోనే ఉంటాయని చెప్పవచ్చు. అంటే భార్యకి ఎప్పుడూ ఒక అనారోగ్యం లేదా భర్తకి ఎప్పుడూ ఒక అనారోగ్యం. ఈ విధంగా ఉండడం వల్ల కూడా ఆ వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని వారు అనుభవించలేకపోతారు. ఇది కూడా ఏంటంటే ప్రధానంగా శని రాహు గ్రహాలు దోషకారకంగా ఉన్నటువంటి వ్యక్తుల జాతకాన్ని పరిశీలిస్తే ఈ విధంగా ఎప్పుడు కూడా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. దీనివల్ల కూడా వారి జీవితాన్ని సరిగ్గా అనుభవించలేకపోవడం, ఆ అసంతృప్తి పెరిగిపోవడం దీనివల్ల కూడా గొడవలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఇంట్లో అంత మన ప్రేక్షకులు ఒకసారి గమనించుకొని ఇంట్లో నిరుపయోగంగా ఉన్న వస్తువులు ఏవైనా కావచ్చు, అందులో ప్రధానంగా చెప్పాలంటే చెప్పులు మరియు బట్టలు మరియు హ్యాండ్ బ్యాగ్స్ అంటాం. లేడీస్ ఎక్కువ కూడా ఈ లెదర్తో చేసినటువంటి బ్యాగ్స్ వాడుతుంటారు కదా, అవి కూడా పాడైపోయింటే రిపేర్ చేయించుకొని ఉపయోగించుకోవాలి, లేదా వాటిని ఎవరికైనా బీదవారికి ఇచ్చేయాలి లేదా పడవేయాలి. ఈ విధంగా చేయాలి. లేకపోతే మాత్రం శని రాహు గ్రహాల వల్ల కలిగేటువంటి ఈ బాధలు అంతా ఇంత కాదు. ఈ విషయం ప్రత్యేకంగానే మళ్ళీ ఒకసారి ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రేక్షకులకు తెలుసు కాబట్టి ఆ సమస్యల నుంచి బయటపడాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో, ఇందాక చెప్పినట్టుగా చిన్న వయసులోనే అనారోగ్య సమస్యల వల్ల వైవాహిక జీవితాన్ని ఎవరైతే అనుభవించలేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరూ కూడా ఈ పరిహారం చేయడం, అదేవిధంగా శని రాహుగ్రహాలకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు కూడా వీలున్నంత వరకు పండితులతో చేయించుకోవడం వల్ల కూడా తప్పకుండా కూడా వారి వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. కొంతమంది భార్యాభర్తలని మనం పరిశీలన చేస్తే వారికి ఒకరి మీద ఒకరికి లేనిపోని భయాలు, అపోహలు, అదేవిధంగా అనుమానాలు ఉంటాయని చెప్పవచ్చు. దానికి ఇదే విధంగా కారణం అంటూ ఏం చెప్పలేం. కానీ రేపటి శ్రీకరం శుభకరం కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహిస్తే విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్శాస్త్రరీత్యా కుజుడు వైవాహిక జీవితంలో దోషకారకుడిగా ఉంటూ వైవాహిక జీవితాన్ని ప్రభావం చేసినప్పుడు భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి, అటువంటి దోషం ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే కుజగ్రహ దోష తీవ్రత తగ్గుతుంది అన్న అంశాలు.